హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో బేబీ స్కర్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నా. పట్టీని 18 పాయింట్స్ కట్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టమక్ పట్టి 18 పాయింట్స్ కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ని ఈ విధంగా 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేను స్కర్ట్కి 1 మీటర్ క్లాత్ని తీసుకున్నాను. పట్టి కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని ఇలా డబల్ కట్ చేసుకుని జాయింట్ చేశాను. ఈ జాయింట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈసులు రాకుండా ఉండడం కోసము ఇలా స్టిచ్ చేసుకున్న క్లాత్ని ఈ విధంగా చిన్నగా స్టమక్ సైజ్ ప్రకారం కుర్చీలు పెట్టుకోవాలి. నేను 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ సరిపోయే వరకు స్టమక్ అంత లూజ్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఈ స్కర్ట్ 1 ఇయర్ బేబీ నుంచి 5 ఇయర్స్ బేబీ వరకు సరిపోతుంది. ఈ విధంగా స్టమక్ లూజ్ పెట్టుకుంటేనే 5 ఇయర్స్ వరకు సరిపోతుంది. చిన్నగా కుర్చీస్ ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇది లైనింగ్ని కుర్చీలు పెట్టుకున్న తర్వాత యాడ్ చేసుకుని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు పట్టీని తీసుకుని 1 సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. అండ్ 2 సైడ్స్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత కింద పట్టీని పెట్టుకుని పైన మనం కుర్చీలు పెట్టిన స్కర్ట్ని ఈ విధంగా పెట్టుకుని కలిపి యాడ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. పట్టీని అండ్ స్కర్ట్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఊడిపోకుండా ఉండాలంటే ప్రతిదానికి డబల్ స్టిచ్ చేసుకున్న తర్వాత పట్టీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు చిన్న పట్టీ కావాలంటే లోపలికి ఎక్కువ ఫోల్డ్ చేయండి. ఇంకా పొడవు కావాలంటే ఈ విధంగా పెద్దగానే ఫోల్డ్ చేసుకోండి. మొత్తం ఈ పట్టీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. పట్టీ మొత్తం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. పట్టీ నీట్గా వస్తేనే స్కర్ట్ నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా నీట్గా రావాలి. ఇప్పుడు స్కర్ట్ క్లాత్ని ఫస్ట్ రెండింటిని కలిపి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ దాంట్లో కలిపి స్టిచ్ చేయకూడదు. అలా స్టిచ్ చేస్తే ఫ్రీగా పైన స్కర్ట్ క్లాత్ ఫ్రీగా నీట్గా కనిపించదు. స్కర్ట్ లైనింగ్ వేరేగా అండ్ స్కర్ట్ క్లాత్ వేరేగా ఈ విధంగా కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఏ స్కర్ట్ కన్నా అండ్ లెహెంగాకి గౌన్స్కి అన్నిటికి సెపరేట్గానే స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ని అండ్ ఈ డ్రెస్ క్లాత్ని అండ్ స్కర్ట్ క్లాత్ని కలిపి స్టిచ్ చేసుకోకూడదు. ఇప్పుడు లైనింగ్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. లోపల నుంచి స్టిచ్ చేసుకుంటే పైకి ఖర్చు కనిపించదు. లోపల నుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత పైన ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ని. ఇప్పుడు స్టమక్ దగ్గర నేను ఎలాస్టిక్ పెట్టుతున్నాను. మీరు కావాలంటే తాడు పెట్టుకోండి. ఎలాస్టిక్ అయితే 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు సరిపోయేలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 ఇయర్స్ బేబీస్ కట్టే తాడు కట్టడానికి సెట్ అవ్వదు. సో ఎలాస్టిక్ అయితే ఎంత స్టమక్ లెంత్ బట్టి అంత అడ్జస్ట్ అవుతుంది. సన్నగా ఉన్న ఎలాస్టిక్ వేసుకుంటే బేబీస్కి నొక్కదు. సో నేను సన్నగా ఉన్నది వేసాను. చూడండి, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్కర్ట్ ఈ విధంగా ఉంటుంది. 1 మీటర్ క్లాత్తోని ఈ విధంగా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీని మీద బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను. రెండింటిని కాంబినేషన్ ఈ విధంగా ఉంటుంది. ఈ బ్లౌజ్ మీద వర్క్ కూడా నార్మల్ మిషన్తోనే చేశాను. అది ఎలా చేశానో నా ముందు వీడియోస్లో ఉంది, చూడండి. ఇలా డిజైన్ చేయించుకోవాలన్నా కింద కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.